చల్లపల్లి అంటే ఇంట్లో దోమలు, వాకిట్లో ఈగలు, రోడ్డు మీద పందులండి. అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ, మెయిన్ రోడ్లన్నీ కూడా చెత్త చెదారం నిండిపోయి ఉండేది. వాటిని భరించలేకపోయేవాళ్ళం. వాటికి పరిష్కారం ఏంటో మాకు తెలియదు. పట్టించుకునేవాళ్ళు 10 సంవత్సరాల క్రితం ఎవరూ లేరు. చల్లపల్లి స్వచ్ఛ సుందర శ్రమదానం ఉద్యమం ఇక్కడనే మొదలైందండి. అది అంకురార్పణ. స్వచ్ఛ భారత్ అంటే ఏం చేయాలి కూడా మాకు అప్పటికి తెలియదు. 2-3 నెలల్లోనే కొద్ది సైనికులను కూడగట్టి కంటి మీద కునుకు కట్టిపెట్టి 2 వైద్య దంపతులు పట్టుబట్టి గ్రామ స్వచ్ఛత వైపు గురిపెట్టి కష్టార్జితాన్ని ఖర్చు పెట్టి పలుగుపార చేతపట్టి అడుసులోన కాలు పెట్టి మట్టి తట్ట పట్టినట్టి గట్టమెక్కడుందిరా చరిత్ర చదివి చెప్పరా అని. బహిరంగ మల విసర్జనకు మారుపేరుగా ఉండేది ఈ రోడ్డు. పూర్తిగా అహింసాయుత మార్గంలో నమస్కారం పెడుతూ బ్రతిమాలుతూ మేము పడుతున్న ఇబ్బందులు వాళ్ళకి వివరించి ఆ అలవాటు మాన్పించడానికి ట్రై చేసాం అన్నమాట. ఇక ఈ రోడ్లో బహిరంగ మల విసర్జన ఆగిపోయింది. చుట్టూ గార్డెన్తో సుందర శోభాయమానంగా చాలా అద్భుతంగా ఉంది. నాలుగు లక్ష్యాలు పెట్టుకున్నాం. ఒకటి పరిశుభ్రత, అంటే ఊరంతా పరిశుభ్రంగా ఉండాలి. చెత్తను మొత్తం డంప్ చేసేటప్పుడు వాటి నుంచి పురుగులు చూసి ఒక 1 వీక్ వరకు కూడా మేము భోజనం చేసే దానికి కూడా మరీ దారుణంగా ఉండేది అనమాట. ఊళ్ళో చెత్త కనపడకుండా చేయటం, ప్లస్ డంపింగ్ యార్డ్లో కూడా చెత్త కనపడకుండా చేయడం కూడా కార్యకర్తలు భాగంగా తీసుకున్నారు. దానిలో తడి చెత్త పొడి చెత్తగా సపరేట్ చేయటం, వర్మీ కంపోస్ట్గా మార్చడం. ఇది డంపింగ్ యార్డ్లోకి ఎవరికి కనిపించట్లేదు, అంత సుందరంగా తయారైంది. శ్మశానం చేసేటప్పుడు చాలామంది కళ్ళు తిరిగిని, వాంతులైని, పారిపోయిన రోజులు కూడా ఉన్నాయి. దాన్ని మేము 3 నెలలు కష్టపడి వాళ్ళ సుందర ఉద్యానవనంగా చేశాం. అలాంటిది ఈరోజు ఇది శ్మశానం అంటే ఊరు నమ్మరండి, ఇది ఒక పార్కు. రెండోది పచ్చదనం. ఊరంతా కూడా మొక్కలు పెడతాం. దాదాపు 30,000 మొక్కలు పెట్టడం జరిగింది. దానికి డిజైన్గా కంప కట్టుకోవడం. మొక్క విషయంలో ఒక పసిపిల్లవారి కన్నా ఎక్కువగా దాన్ని చూసుకోవడం కానీ. ఈ ఊళ్ళో 30 అడుగుల లోపు మొక్క ఉన్న ప్రతిదీ మా కార్యకర్తలు వాళ్ళ చేతులతో నాటి సంరక్షించింది. మూడోది బ్యూటిఫికేషన్. పరిశుభ్రతతో పాటుగా అది చూడటానికి అందంగా కూడా ఉంటే బాగుంటాయి కదా మన పరిసరాలు అనే దృష్టితో. ఎలాగంటే మన రోడ్డు పక్కన గోడలు వాటిని చక్కటి రంగులు వేసి అందమైన చిత్రాలని చిత్రీకరిస్తున్నాం అండి మేడం గారితో పాటు. చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎక్కడికన్నా వెళ్ళినా కూడా మీ ఊరు మేము కూడా వచ్చేస్తే బాగుంటుందన్న ఫీలింగ్తో వాళ్ళందరూ చెప్తున్నారు. దానికి మేమెంతో సంతోషిస్తున్నాం అన్నమాట. చుట్టుపక్కల గ్రామాల నుంచి మార్నింగ్ వచ్చి ఈవినింగ్ ఇంటికి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. అవసరానికి పబ్లిక్ టాయిలెట్స్ ఉంటే బాగుంటుందనే ఆలోచనతో మేము ODF+గా మార్చినప్పుడు మాత్రమే మన చల్లపల్లి గ్రామాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుకోవాలని ప్రభుత్వాన్ని, పంచాయతీ వాళ్ళని అడిగి 4 పబ్లిక్ టాయిలెట్స్ కట్టడం ఇప్పటి వరకు మేమే మెయింటైన్ చేస్తున్నాం అనమాట. మా గ్రామం మొత్తం ఓపెన్ ఎయిర్ డెఫికేషన్ ఫ్రీ విలేజ్ గా మేము డిక్లేర్ చేసుకున్నాము. చల్లపల్లి పబ్లిక్ టాయిలెట్స్ చాలా నీట్గా, ఇప్పుడు కూడా నేను చెప్పగలను ఎవరైనా వస్తే మీరు మా టాయిలెట్కి వెళ్ళండి అని.
4వది సింగిల్ యూజ్ ప్లాస్టిక్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయాలి. అంటే ప్రపంచం మొత్తంలో తయారైన ప్లాస్టిక్ మెటీరియల్లో ఒక్కసారికి మాత్రమే వాడి పారేసేది 50%. 50% కనుక మనం వాడకపోతే బోళ్ళంత ప్లాస్టిక్ తగ్గుతుంది. దాని మూలంగా ఉండే ప్రమాదాలు ఇవన్నీ అవగాహన చేయడం వాటిలో మేము చేస్తూ ఉన్నాం, ఆచరించి చూపిస్తున్నాం. మేము ఎక్కడ ప్లాస్టిక్ బాటిల్ వాడడం, ఎక్కడ ప్లాస్టిక్ స్పూన్లు, ప్లాస్టిక్ విస్తరాకులు ఇవన్నీ వాడడం. మేము ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే మా కార్యకర్త గ్రీన్ ఫంక్షన్, హరిత వేడుక, అందులో ఎక్కడ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లేకుండా చేస్తాం. ఇంతవరకు మేము చేయగలుగుతున్నాం. అవసరం ఇట్లాగే అనుకుని ఊరందరికి కూడా మేము గుడ్డ సంచులు పంచిపెట్టాం. ఊరి చుట్టూ ఉన్న 9 రహదారులు ఇంత స్వచ్ఛ సుందరంగా, ఇంత పచ్చదనంతో ఒక ఆదర్శ గ్రామంగా ఇది రాష్ట్రం దృష్టికి వచ్చిందంటే అది కేవలం స్వచ్ఛ కార్యకర్తల నిస్వార్థ శ్రమ ఫలితమే. డాక్టర్ గారు ఆ రోజు చీపురు పట్టుకుని ఊడటం మొదలుపెట్టినప్పుడు ఆయన్ని నమ్మి ఒక 180 మంది స్వచ్ఛ సుందర కార్యకర్తల శ్రమదాన ఫలితం ఈ స్వచ్ఛ సుందర చల్లపల్లి. కన్న తల్లి తన బిడ్డను చూసుకుని బిడ్డ రోజుకు ఒక రకంగా పెరుగుతుంటే ఎలాంటి ఆనందం పొందుతుందో సేమ్ ఫీలింగ్ నాకు డాక్టర్ గారికి. మనం ఎంత డబ్బులు సంపాదించినా 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు సంపాదించినా సరే, కానీ మానసికమైన సంతోషం కావాలంటే మనకి సరైన ఆలోచన దృక్పథం ఉండాలి. మా వాళ్ళు ఆర్థికంగా గొప్పవాళ్ళు కాకపోవచ్చు, కానీ చక్కగా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రకమైన మానసిక దృక్పథం, మన ఆలోచన విధానం, ఒక ఫిలాసఫీతో ఈ స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమానికి కార్యకర్తలు ఎంత కష్టపడుతున్నారో దానికి వెనకాల కావాల్సిన ఆర్థిక వనరులు మేము ప్లస్ మమ్మల్ని చూసి ఎంత బాగా చేస్తున్నారని చెప్పి మెచ్చుకుని ఇచ్చే దాతల సహకారం కూడా చాలా ఉందండి. 10 years బ్యాక్ చల్లపల్లి గురించి అలా ఎవరికి తెలియదండి. ఈ చల్లపల్లి అనేటువంటి పేరు అనేక మంది ఒక స్ఫూర్తిగా తీసుకుంటూ ఉన్నారు. డెఫినెట్గా స్వచ్ఛతతో శుభ్రత వస్తుంది, శుభ్రతతో ఆరోగ్యం వస్తుంది. చేసిన కాసేపు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్తామండి. చాలా ఆనందంగా ఉందండి. అసలు ఇప్పుడు ఊరంతా అసలు రూపురేఖలే మారిపోయినాయి కదా, అప్పుడు అందుకని చాలా గర్వపడుతున్నాం. తల్లి, తండ్రి, గురువు, దైవం ఆయనే. అలాంటి మహానుభావులు ఈ చల్లపల్లి దొరికి వరం. మా గమ్యం ఒకటే, ఏ స్వచ్ఛ సుందర చల్లపల్లిని ప్రపంచ పటంలో పెట్టాలనే మా ఆకాంక్ష. స్వచ్ఛ సుందర చల్లపల్లి అనే ఉద్యమం ప్రపంచంలోని ఒక చరిత్ర. 20,000 జనాభాలో 30-40 మంది పనిచేస్తేనే ఇంత బాగుంటే 10,000 మంది రోజుకు 1 గంట గనక పనిచేస్తే అద్భుతంగా ఉంటుంది. ఊహించండి, అసలు దేశంలో ఉన్న పల్లెటూళ్ళన్నీ కూడా, పట్టణాలన్నీ కూడా ఎంత స్వచ్ఛంగా ఉండొచ్చు, ఎంత అందంగా ఉండొచ్చు. మాకు ఇప్పుడు క్లియర్ విజన్ ఉంది.